నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నిడమర్రులో నిర్వహించిన ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలో భాగంగా జాయింట్ కలెక్టర్ ఆర్డీఓలతో కలిసి పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. ఆహార పరిరక్షణ దినోత్సవం సందర్భంగా హోటళ్ల యజమానులతో సదస్సు నిర్వహించి ఆహార భద్రతపై పలు సూచనలు చేసిన తాడేపల్లిగూడెం న్యాయమూర్తులు. కేంద్రంలో 12 ఏళ్ల నరేంద్ర మోడీ పాలనలో చేసిన అభివృద్ధి గురించి ఈ నెల 21 వరకు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్దాం. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి. రాష్ట్రంలో 2 ఏళ్ల కూటమి ప్రభుత్వంలో పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం ప్రజారంజకంగా ఉన్నాయి. పెంటపాడు మండల జనసేన నాయకులు. భీమడోలు శాఖ గ్రంథాలయంలో జరిగిన వేసవి శిక్షణా తరగతుల ముగింపు వేడుకలలో బహుమతి ప్రధానోత్సవం. అతిథులుగా పాల్గొన్న ఎంపీడీఓ, ఎస్ఐ, కూటమి నాయకులు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అగ్రికల్చర్ మెగా అవుట్ రీచ్ నిర్వహించి డ్వాక్రా మహిళలకు వ్యవసాయ రుణ మంజూరు పత్రాలు అందజేసిన బ్యాంక్ అధికారులు. ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమంలో భాగంగా నిడమర్రు గ్రామానికి సంబంధించిన 3వ విడత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్, ఆర్డీఓ కె లక్ష్మీ ప్రసన్న పాల్గొని ప్రజల నుండి సంయుక్తంగా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రధానంగా రెవెన్యూ సంబంధిత సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ధర్మరాజు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆలస్యం లేకుండా పరిష్కరించేలా రెవెన్యూ శాఖతో పాటు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ప్రతి నెలలో 4 రోజులు గ్రామాల్లో ప్రజలతో మమేకమై పర్యటించడం ద్వారా గ్రామాల్లో ఉన్న ప్రధాన సమస్యలు, అభివృద్ధి అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ సమస్యలతో పాటు ఇతర ప్రజా సమస్యలను కూడా క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వేగవంతమైన పరిష్కారానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిడమర్రు మండలం కూటమి పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు మరియు ఇతరులు పాల్గొన్నారు. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ మరియు తాడేపల్లిగూడెం 11వ అదనపు జిల్లా జడ్జి సుంకర శ్రీదేవి ఆదేశాల మేరకు స్థానిక కోర్టు ఆవరణలో ఆహార పరిరక్షణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక హోటల్స్ యాజమాన్య అసోసియేషన్ సభ్యులకు జూనియర్ సివిల్ జడ్జి కె మాధవి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి బాబు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జడ్జి మాధవి మాట్లాడుతూ ఫుడ్ కలర్స్ నిర్దేశించిన పరిమాణంలోనే వంటల తయారీలో వాడాలని, శుభ్రమైన పదార్థాలు, కూరగాయలు వాడాలని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని తెలియజేశారు. పి బాబు మాట్లాడుతూ తప్పనిసరిగా సరుకులు కొనేటప్పుడు ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలన్నారు. ఈ సదస్సులో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె అప్పిరెడ్డి, లేబర్ ఆఫీసర్ గోపికుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ సోమేశ్వరరావు, సామ్రాట్ హోటల్, సాయిరామ్ స్వీట్స్ ఫుడ్ జంక్షన్, మ్యాగీ బర్గర్స్, ఫుడ్ ఫారెస్ట్, మోడర్న్ కేఫ్, శ్రీనివాస ఉడిపి హోటల్, నవీన్ ఫుడ్స్, స్వాగత్ రెస్టారెంట్, ఆర్కేఎంఎస్ యాజమాన్యం పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం పట్టణ సమావేశం స్థానిక గ్రీన్ ఏషియా కాంప్లెక్స్లోని బీజేపీ పట్టణ కార్యాలయంలో జరిగింది. రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఈ నెల 21వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతినిధులుగా నియమితులైన పాటే వెంకటేశ్వరరావు, ఇమ్మంది బెనర్జీలు మాట్లాడుతూ 12 కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. పట్టణ కార్యదర్శి గున్నేపల్లి పుల్లాజీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, పదాధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
12 ఏళ్ల మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పాలనపై నమ్మకం, అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం అనే విషయాలపై కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అమ్మ పేరుతోటి ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని, అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం, మేధావులను కలిసి మోడీ గారి పథకాలను వివరించటం, చివరికి 21వ తారీఖున యోగా కార్యక్రమంతో ఇవన్నీ ముగుస్తాయి. ఈ కార్యక్రమాలన్నింటినీ మా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు రూపొందించి కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. వాటి గురించి చర్చించుకోవడం కోసం ఈరోజు అందరూ ఇక్కడ సమావేశమయ్యాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 12 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా, అదేవిధంగా ఒక్క అవినీతి మచ్చ కూడా లేకుండా వారు ప్రపంచం అంతా మెచ్చుకునేలాగా, భారతీయులందరూ గర్వపడేలాగా వారు పరిపాలించారు. ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసి ఆకర్షితులయ్యి అనేక మంది భారతీయ జనతా పార్టీలో కూడా చేరుతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మోడీ గారు ప్రభుత్వం వచ్చి ఆయన 12 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వారి పిలుపుతో, కేంద్ర పార్టీ పిలుపుతో అమ్మకి వందనం పేరుతో ఒక మొక్క నాటమన్నారు. ఆ మొక్క తాడేపల్లి టౌన్లో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి వాళ్ళు కూడా రికార్డు స్థాయిలో ప్రతి వాళ్ళు ఎవరో మానకుండా ఒక మొక్క పాతి అమ్మకి గౌరవంగా ఈరోజు మొక్కలు పాతారు. అలాగే ఇక్కడ ఈ 12 సంవత్సరాల సందర్భంగా మనకి ఒక 12 రోజులు కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాలు ఏంటనేది మనకి ఇన్ఛార్జీలు వేశారు. ఆ ఇన్ఛార్జీలు వివరంగా చెప్పి ఈ కార్యక్రమాలు సజీవాలు జరిగేలాగా చూడడం, అలాగే రానున్న ఎలక్షన్లో అంటే ఇంటింటికి సర్వే కార్యక్రమం ఉంది. దానికి పోలింగ్ బూత్ల వారీగా గవర్నమెంటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్యోద్దేశం, మన ప్రియతమ ప్రధాని ప్రపంచంలోనే మన భారతదేశాన్ని అగ్రస్థానంలో ఉంచినటువంటి ప్రపంచాధినేత మన గ్లోబల్ లీడర్ ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఆయన మే 26, 2014న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అప్రతిహతంగా ఆయన ప్రధానిగా మన భారతదేశానికి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఎనలేని సేవ చేస్తూ ఈ రోజున మన భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక 4వ అగ్రస్థానంలో ఉంచేటట్టుగా ఆయన చేసినటువంటి సేవ, సుపరిపాలన, సంక్షేమమే ధ్యేయంగా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటటువంటి విధానంగా ఈ యొక్క ప్రభుత్వ పరిపాలన చేసి గతంలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ చేసినటువంటి ఆ యొక్క పరిపాలన కాలం కంటే కూడా ఆ రికార్డు బదలుకొట్టినటువంటి మన భారతదేశం యొక్క ప్రియతమ ప్రధాని ఈ నెల 10వ తారీఖుకి 4399 రోజులు అంటే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు చేపట్టిన 2 ఏళ్లలోనే తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అపూర్వ రీతిలో అభివృద్ధి చేసిన శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సాటిలేని నాయకుడని పెంటపాడు మండల జనసేన నాయకులు పేర్కొన్నారు. పెంటపాడు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పొల్లాబాబి ఆధ్వర్యంలో శనివారం పెంటపాడు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఈ సమావేశంలో వ్యక్తులు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ ఉత్తమ పనితీరు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. పెంటపాడు మండలంలో గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని అభివృద్ధి జరిగిందన్నారు. గతంలో వైసీపీ హయాంలో దోపిడీ పాలన జరిగిందని విమర్శించారు. ఈ సమావేశంలో పెంటపాడు మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు కట్టుబోయిన వెంకటలక్ష్మి, జనసేన పెంటపాడు మండల అధ్యక్షులు పొల్లాబాబి, గోదావరి జిల్లాల వేర మహిళా సమన్వయకర్త కసిరెడ్డి మధులత, జనసేన జిల్లా కార్యదర్శి కొనగళ్ల హరినాథ్, కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, మైలవరపు పెద్దబాబు, బోరాడ శ్రీనివాస్, దాసం వెంకటేశ్వర్లు, కట్టుబోయిన కృష్ణప్రసాద్, దాసరి శ్రీనివాస్, కాజులూరి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు విముక్తి కలిగి గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చుకుని ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తవడం జరిగింది. నియోజకవర్గంలో తాడేపల్లిగూడెం టౌను, పెంటపాడు మండలం, అలాగే తాడేపల్లిగూడెం మండలాన్ని మీరు దారి మళ్లించిన నిధులు దుర్వినియోగం జరిగితే రాష్ట్రాన్ని అప్పుల బాధ నుంచి తప్పించుకుంటూ
అభివృద్ధి బాటలో ఈ కూటమి ప్రభుత్వం బొలిశెట్టి శ్రీనివాస్ గారు అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. పెంటపాడు తర్వాత అతిపెద్ద గ్రామమైన వెప్పరు గ్రామానికి గత 30-40 సంవత్సరాల నుంచి ఎంతమంది నాయకులు వచ్చినా రోడ్లు వేయలేకపోయారు. అలాంటి వెప్పరు గ్రామానికి రోడ్డు వేసిన ఘనత మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికే దక్కింది. అలాగే ఫీ4లో భాగంగా గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులతో చేయడం సహజం, కానీ ఫీ4ని మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తే దానిలో భాగంగా ఆయన ముందంజలో ఉంటూ మొదటి వ్యక్తిగా ఆయన సొంత నిధులతో అనేక లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇచ్చి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో స్విమ్మింగ్ పూల్ని, అలాగే మున్సిపల్ స్టేడియంని, హై స్కూల్ని డెవలప్ చేయడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు, అలాగే బొలిశెట్టి పాలనకు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే ఇది మా మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు బీజేపీని అడగకుండానే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది కేంద్రంలోనూ ఇక్కడ రాష్ట్రంలోనూ జరుగుద్దని ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం 6 సూపర్ 6 పథకాల్లో మొత్తం 5 పథకాలు కంప్లీట్గా ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గతంలో తల్లికి వందనం అనే పథకం ద్వారా ఇంట్లో ఉంటే ఒకరికే ఇచ్చారు, కానీ కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది 4 5 పిల్లలకు కూడా తల్లికి వందనం ఏర్పాటు చేసి తల్లికి వందనాన్ని, అలాగే దీపం పథకం ద్వారా దీపం సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచిత సిలిండర్లు, అలాగే రైతుకు అన్నదాత సుఖీభావ ద్వారా ఏర్పాటు చేయడం, అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఇంచుమించు సూపర్ 6ని 6లో 5 ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. రాక్షస పాలనని అధపాతాళానికి తొక్కి అభివృద్ధి పదంలో ర్యాకెట్ స్పీడ్లో దూసుకెళ్తున్న మా కూటమి ప్రభుత్వం వచ్చి ఇవాళకి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరం రావడం, పెంటపాడు మండలంలో ఎన్ని కోట్ల అభివృద్ధి ఈ 2 ఏళ్లలో జరిగిందో ఒక్కసారి మీరు వస్తే మేము అభివృద్ధి ఏంటో కళ్ళతో చూపిస్తాం. అలాగే మా గ్రామం, నేను మా పెంటపాడు కోడలనయ్యి 23 సంవత్సరాలు అవగా పెంటపాడు పుట్టి ఎన్నేళ్ళయిందో నాకు తెలియదు. ఆ రోజు నుంచి ఈ రోజుకి బీసీఎస్సీ కాలనీలో డ్రైన్ అంటే తెలియదు ఆ జనాలకి. బీసీఎస్సీ కాలనీలో 99% డ్రైన్లు పూర్తి చేసిన ఘనత బొలిశెట్టి శ్రీనివాస్ది, కూటమి ప్రభుత్వానికి. ఈ విజయం వెనుక ఏముందో తెలుసా? 618 కిలోమీటర్ల పల్లెకూర చేసి ఇంటింటికి నడిచిన ఘనత బొలిశెట్టి శ్రీనివాస్ గారిది ఉంది. ఇంటింటికి ప్రతి గ్రామం నడిచాడు మహానుభావుడు. ప్రతి సమస్యని తను ఓన్ చేసుకున్నాడు. నీటి సమస్య, విద్యుత్ సమస్య, వైద్య సమస్య, విద్యా సమస్య, డ్రైన్ల సమస్య, రెవెన్యూ సమస్య, ఏ సమస్య ఉన్నా నేనున్నాను మీకు చేసి పెడతానని గెలిచి ఈ రోజుకి ప్రతిదీ పూర్తి చేసి పెడతాడు ప్రజల చేతుల్లో. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తాడేపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు 2 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ యొక్క నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే గారు కానీ మంత్రులు చేసినటువంటి వారికి కానీ మెజార్టీ రానటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారని బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి సుమారుగా 61,000 మెజార్టీ వచ్చిందంటే ఈ కారణం ఈ యొక్క తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఈ యొక్క మెజార్టీని ఇప్పుడు కూడా ఆయన ఉన్నంతకాలం ఆయనకు ఇవ్వాలని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు అనేక పార్టీల వాళ్ళు మా జనసేన పార్టీలోకి వస్తున్నారంటే కారణం ఈ యొక్క బొలిశెట్టి శ్రీనివాసరావు గారి యొక్క పనిదానం చూసి, బొలిశెట్టి శ్రీనివాసరావు గారి యొక్క కార్యక్రమాలు ఎంతో దిగ్విజయంగా ఎంతో హుందాతనంగా చేయడం వల్లే ఈరోజు పక్క పార్టీ వాళ్ళందరూ కూడా మా పార్టీలో రావడానికి గల ముఖ్యమైన కారణం. ఈరోజు మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు గడిచిన 2 సంవత్సరాల్లో 2024 నుంచి 26 వరకు మా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి మా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రభుత్వ విప్పైన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒక డైనమిక్ ఎమ్మెల్యేగా మా తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగానే తీర్చిదిద్దడంలోనే ముందంజలో ఉన్నారు. ఈ విషయంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు చేసిన అభివృద్ధి ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి వేసిన సంఘటనలు లేవు. ఏ రోడ్డుకి వెళ్దామన్నా సరే పరిస్థితి, ప్రయాణం చేసేవాడు ఇంటికి వస్తాడా లేదనేది, తిరిగి వస్తాడనేది కూడా అనుమానమైన స్పందనలో ఉండేది. అటువంటిది ఈరోజు సుమారు 100 కోట్ల రూపాయలతో పెంటపాడు మండలంలోని అనేక గ్రామాలను, అనేక రోడ్లను అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఆకుదీపాడు నుంచి కే పెంటపాడు వెళ్ళే రోడ్డు, కే పెంటపాడు నుంచి వెళ్ళి విప్పారు వెళ్ళే రోడ్డు, అలాగే మన బోడపాడు నుంచి పెంటపాడు వచ్చే రోడ్డు, అలాగే పెంటపాడు ముత్యాలమ్మగూరు నుంచి కే పెంటపాడు వెళ్ళే రోడ్డు, అనేక లింక్ రోడ్లు అభివృద్ధి చేయడం జరిగింది. భీమడోలు శాఖ గ్రంథాలయంలో నిర్వహించిన వేసవి విజ్ఞాన శిక్షణ తరగతుల ముగింపు వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీఓ సిహెచ్ పద్మావతి దేవి, ఎస్ఐ కె మదీనా భాషాలు విద్యార్థులకు విలువైన సూచనలు చేశారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ తుమ్మల వెంకట ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి, రాష్ట్ర డైరెక్టర్లు కరణం పెద్దిరాజు, దోసనపూడి పుల్లయ్య, జనసేన మండల అధ్యక్షుడు ప్రతి మదన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. వేసవి సెలవులను వృధా చేయకుండా విద్యార్థులు గ్రంథాలయంలో గడపడం అభినందనీయమన్నారు. వేసవి విజ్ఞాన శిక్షణలో భాగంగా నిర్వహించిన పుస్తక సమీక్షలు, క్విజ్ పోటీలు, గణిత పరీక్షలు, క్యారమ్స్ మరియు ఇతర విజ్ఞాన పోటీల్లో ప్రతిభ కనబర్చిన 150 మంది విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మానవతా చైర్మన్ రామిశెట్టి గంగాధర్, అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి కాపాటి సతీష్, సంయుక్త కార్యదర్శి యుగంధర్, రేడర్స్ కమిటీ అధ్యక్షుడు ముప్పేశెట్టి సుబ్రహ్మణ్యం, బీజేపీ నాయకులు ప్రవీణ్ కుమార్ పటేల్, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు మండే సుధాకర్, మానస ప్రిన్సిపల్ యలమర్తి రవీంద్ర కుమార్, జిల్లా రీసోర్స్ పర్సన్ ఎం షరీన్, గ్రామ పెద్దలు ఆదిరెడ్డి సత్యనారాయణ, ప్రసాదరావు, దుంగారమణ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ అందరూ కూడా రీఓపెనింగ్ లో మీరందరూ స్కూళ్ళలో జాయిన్ అవుతారు. అందరూ కూడా చక్కగా మీరు ఏ క్లాసుల్లో జాయిన్ అవుతారో అందరూ కూడా చక్కగా చదువుకుని మీకు, మీ పేరెంట్స్ కి, మీ గ్రామానికి కూడా, మీ స్కూల్ కి కూడా మంచిగా తీసుకురావాలి. దేశ చరిత్ర, బ్రిటిష్ లిటరేచర్ మొత్తం అన్ని కూడా మనం చదువుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మంచి మంచి విషయాలు నేర్పించారు. ఒక రకంగా మిమ్మల్ని ఈ స్థాయి నుంచి ఈ పోటీ ప్రపంచానికి సిద్ధం చేశారు, క్విజ్ కూడా చేశారంటున్నారు. సో మీరందరూ కూడా ఈ లైబ్రరీ నేర్చుకున్న విషయాలు ఇక్కడే వదిలేయకుండా దాంట్లో ఇంకా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు దేశవ్యాప్తంగా నిర్వహించే అగ్రికల్చర్ మెగా అవుట్ రీచ్ ప్రోగ్రాంను స్థానిక మాగంటి కళ్యాణ మండపంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాడేపల్లిగూడెం అగ్రికల్చర్ ఆఫీసర్ వి నారాయణరావు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజియన్ మేనేజర్ ఈ వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. వెస్ట్ గోదావరి రీజియన్ పరిధిలో ఉన్న తాడేపల్లిగూడెం, తణుకు, అర్ధవరం, భీమవరం, పైడిపర్రు, చిన్ననేండ్రకొలను, జంగారెడ్డిగూడెం, ఏలూరు అన్ని బ్రాంచుల తరపు నుండి స్టాఫ్ మేనేజర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్కు సంబంధించిన కొత్తగా ఇచ్చిన పథకాలు, వాటి ఉపయోగాలను రైతులకు, డ్వాక్రా మహిళలకు బ్యాంక్ తరపున వివరించారు. డ్వాక్రా మహిళలకు అగ్రికల్చర్ రుణాలను మంజూరు చేసి ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ తోట వివేకానంద, సీనియర్ మేనేజర్ నరేష్, అసిస్టెంట్ మేనేజర్ బాలరాజులు పాల్గొన్నారు. నెక్స్ట్ మేరీ ఎస్ఎస్జి, సెక్టార్లో రైతుకున్న ప్రాపర్టీ వాల్యూ చాలా ఎక్కువ అండి. వాళ్ళ దురదృష్టం ఏంటంటే అన్ని బ్యాంకులు కూడా దాన్ని అండర్ ఎస్టిమేట్ చేసి వాళ్ళేదో సరిగ్గా పండకపోతే ఇక్కడతో అయిపోతారు అంటే, రాయలసీమలోనో లేకపోతే ఇంకేదైనా అదర్ డిస్ట్రిక్ట్స్లో, అనంతపురం డిస్ట్రిక్ట్లోనో, కడప డిస్ట్రిక్ట్లోనో, ఆ కర్నూలు ఆ ఏరియాలో ఎలా ఉందనేది మాకు తెలియదు. ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాలో మటుకు 1 ఎకరం ఉన్నవాడు వాడు ఏదైనా చేయగలుగుతాడు. ఎందుకంటే వాళ్ళ రెవెన్యూస్, ఉదాహరణకి ఒక చిన్న, అంటే అందరూ ఆర్ఎం గారు కూడా అన్ని లెవెల్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తాను నేను. ఒక 20 years బ్యాక్ మా ఊరికి ఒక మేనేజర్ గారు వచ్చారు. ఆయన ఒక 2-3 yearsలో రిటైర్ అయిపోతారు. అప్పటి వరకు మాకున్న బ్యాంకు కమర్షియల్ లోన్, ఏదైనా బ్యాంక్ లోన్కి వెళ్ళి కమర్షియల్ లోన్ కావాలంటే, అంటే ట్రాక్టర్ లోన్ కావాలన్నా, లేకపోతే బోర్ లోన్ కావాలన్నా, లేదా ఇంకోటి కావాలనుకోవాలన్నా, రైతులకి ఏముందంటే బోర్ లోన్ ఇస్తే బోర్ వేసుకుంటారు. బోర్ వేసుకుంటే మంచి రెవెన్యూ జనరేట్ చేస్తారు. ఆ రెవెన్యూ ఏం చేస్తారు, తీసుకొచ్చి మళ్ళీ బ్యాంక్లోనే వేస్తారు. ఎక్కడ వేస్తారు? లేదా ఎవరికైనా వడ్డీకి ఇస్తారు. ఆ వడ్డీకి ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి బ్యాంక్లోనే వేస్తారు. సో 100% బ్యాంక్కి బ్యాక్ బోన్ ఎవరంటే వాళ్ళ ఫార్మరే. ఇక్కడ బియాండ్ లెవెల్స్లోకి వెళ్ళిపోయామంటే దానికి బ్యాక్ బోన్ ఇండియన్ బ్యాంక్స్. ఫార్మర్ కష్టం ఎంత ఉందో
ఆ ఫార్మర్స్ యొక్క కష్టానికి తగిన ఫలితం వస్తుందంటే దానికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్న బ్యాంక్స్, అది ఏ బ్యాంక్ అయినా కానీ ఇండియాలో ఈరోజు అగ్రికల్చర్ ప్రొడక్షన్ అంతా కూడా ఆల్మోస్ట్ శాచురేషన్ లెవెల్స్కి వెళ్ళిపోయినాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు గవర్నమెంట్లో కూడా శాచురేషన్ దగ్గర నుండి క్వాలిటీ ప్రొడక్ట్స్లోకి తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈల్డ్స్ అన్ని కూడా హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయినాయి, కానీ క్వాలిటీ ఈల్డ్ ఉండట్లేదు. కొంత ఈ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్ కన్సంప్షన్ తగ్గిస్తూ క్వాలిటీ అవుట్పుట్ రావాలన్న ప్రయత్నం మళ్ళీ గవర్నమెంట్ మొదలుపెట్టింది. ఇదే స్టేట్ గవర్నమెంట్ కానీ ఇదే సెంట్రల్ గవర్నమెంట్ కానీ గతంలో పాపులేషన్ బేస్ చేసుకొని ఫుడ్ ప్రొడక్షన్ పెంచాలని చెప్పేసి ఈ ఫెర్టిలైజర్స్ కన్సంప్షన్ పెంచారు. ఇప్పుడు ఇదే గవర్నమెంట్ ఫెర్టిలైజర్ కన్సంప్షన్ తగ్గించండి, ఫుడ్కి అయితే ఏ కొరత లేదు కానీ క్వాలిటీ ప్రొడక్షన్ రావాలనే ఉద్దేశంతో స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. ఏ ప్రొడక్ట్ చేసినా కానీ ఫార్మర్స్కి ఈ 18% కంపల్సరీగా బ్యాంక్ లోన్స్ ఇవ్వాలనేది ఒక. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం. 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్. బిట్స్ పిలానీ మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, AC, non-AC బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం శనివారం 27వ వార్డులో సాయి హోటల్ దగ్గర నిర్వహించారు.
తడి చెత్తను విడదీసి ఎలా కంపోస్ట్ చేయాలి, ఎరువుగా ఎలా తయారు చేయాలో చూపించారు. 100 కేజీలు పైగా కంపోస్ట్ వచ్చే హోటల్స్, అపార్ట్మెంట్లో చెత్తని విడదీసి ఎరువుగా తయారు చేయడానికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వత్తెనపల్లి కాశీ, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, 27వ వార్డు ఇన్ఛార్జ్ తూముల కిషోర్, ఎక్స్ కౌన్సిలర్ అమలాపురం వెంకన్న, వాకర్స్ అసోసియేషన్ ప్రసాద్, జనసేన నాయకులు అమలకంటి మహేష్, తమ్మింగి దేవేంద్ర, రుద్రశ్రేణు, 18వ వార్డు ఇన్ఛార్జ్ పాపారావు, వెంకట్రావు, తెలుగుదేశం నాయకులు తిరుమలరావు, మల్లిక్, కూటమి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ నారమ్స్ ప్రకారం క్లీన్ ఆపరేషన్ తాడేపల్లిగూడెం అనే కార్యక్రమం మన ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు మంచి సంకల్పంతో, అంటే ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను తడి పొడి చెత్త విడదీసి కంపోస్ట్ తయారు చేసి ఆర్గానిక్ ఎరువులు తయారు చేసే పద్ధతినే మొదలు పెట్టాలి. మనం అంతా ఆరోగ్యవంతంగా ఉండాలని, ఆరోగ్యం మీద చాలా 100% ఎఫెక్ట్ పెడుతుంది గవర్నమెంట్. అంటే ప్రజారోగ్యం గవర్నమెంట్కి ముఖ్యం, మనకి ముఖ్యం. కనుక ప్రజలందరూ కూడా గమనించవలసింది ఏంటంటే, ఈరోజు మనం అపార్ట్మెంట్లు కానీ హోటల్స్ కానీ ఎవరైతే 100 కేజెస్ దాటి చెత్తను మనం విడుదల చేస్తున్నామో వారందరూ కూడా గుర్తించవలసింది ఏంటంటే, నేషనల్ ట్రిబ్యునల్ గైడ్లైన్స్ ప్రకారం, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ప్రతి ఒక్కరూ బాధ్యులు. అంటే మీ ఇంటి నుంచి వచ్చిన చెత్త, తడి పొడి చెత్త విడదీసే బాధ్యత నెంబర్ 1 మీది. ఆ తర్వాత అలాగా 100 కేజీలు దాటి బల్క్ వేస్ట్ ఎవరైతే జనరేటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించిన తర్వాత వాళ్ళకి నోటీసుల ద్వారా కూడా తెలియపరిచింది ఏంటంటే, మీ బల్క్ వేస్ట్ని మీరు కంపోస్ట్ ఎరువుగా తయారు చేసుకుని మీరు ప్రాసెసింగ్ చేసుకునే పద్ధతి చెయ్యాలి. అది ప్రతి ఒక్క అపార్ట్మెంట్ ఓనర్ కానీ, లేకపోతే అపార్ట్మెంట్ రెసిడెన్షియల్ అసోసియేషన్స్ కానీ, లేకపోతే హోటల్ యాజమాన్యం కానీ మీ బాధ్యతని తెలియజెప్పే గైడ్లైన్స్ ప్రభుత్వం ఇచ్చింది. ఆపరేషన్ క్లీన్ షిప్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 27వ వార్డు స్టేషన్ రోడ్లో గల ఇక్కడ పొడి చెత్త తడి చెత్త కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఒకటే విషయం, ప్రతిరోజు ఈరోజు 13వ రోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజల్లో ఎవిడెన్స్ తీసుకురావాలని ఒక ముఖ్య ఉద్దేశంతో కమిషనర్ గారు అలాగే రాష్ట్ర గవర్నమెంట్ చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ఈరోజు తడి చెత్త పొడి చెత్త విడదీసి ఒక అపార్ట్మెంట్లో 100 కేజీల చెత్త వస్తుందంటే దాన్ని విడదీస్తూ వల్ల సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవడమే కాకుండా మనం పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉండటం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు జరిగే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన ఇంట్లో ఉన్న చెత్తని రోడ్డు మీద వేయకుండా, డ్రైన్లో వేయకుండా ఉంటే మంచిదని ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం చేస్తున్నారు. అలాగే మెయిన్ డ్రైన్లో అన్నీ కూడా సిల్ట్ తీసే కార్యక్రమం మొదలెట్టారు. ప్రజలందరూ ఒకటి తెలుసుకోవాలి, తమ ఇంటి ముందున్న ర్యాంపులు తీయొద్దని, వచ్చిన వర్కర్స్ని ఇబ్బంది పెట్టడం మూలంగా అక్కడ వాళ్ళు తీయకుండా వెళ్ళిపోవడం మూలంగా వెనకాల ఉన్న వారికి వాటర్ ఆగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ భాగంగా 27వ వార్డులో ఉన్న వాటర్స్ దగ్గర పెడుతున్న ప్రజలకే తెలియాలని ఇప్పుడు మన కమిషనర్ గారు ఇప్పుడు తడి చెత్త పొడి చెత్త గురించి అన్ని వివరంగా చెప్పారు. ముందుగా నేను చెప్పాలంటే తాడేపల్లిగూడెం ప్రజల తరపున కమిషనర్కి ధన్యవాదాలు తెలపాను. ఎందుచేతనంటే ప్రతి వార్డు కూడా సుందరంగా క్లీన్గా ఉంటుందంటే ఆయన యొక్క కృషి. ఆయన పొద్దున్నే లేచి ప్రతి వార్డులో ఎక్కడేం జరుగుతుందో అన్నీ తెలుసుకుని బాగా చక్కగా చేసినందుకు ముందు కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం, నా పేరు సతీష్, ఎస్వీఆర్ గ్రాండ్ హోటల్ నుంచి అండి. తడి చెత్త పొడి చెత్త అనేది కమిషనర్ గారు ఎస్బాబు గారి ఆధ్వర్యంలో మేము చేయడం జరుగుతుంది. ప్రతిరోజు క్రమంగా తడి చెత్త అనేది కూరగాయలు ఏదైతే వేస్టేజ్ ఉంటుందో దాన్ని సపరేట్గా, అంటే పొడి చెత్త అనేది సపరేట్గా చేయడం జరుగుతుంది. దాన్ని మళ్ళీ మేము ఎరువుల కింద తయారు చేసి రైతులకి విక్రయం చేయడం జరుగుతుందండి. పెంటపాడు గ్రామంలో పనిచేస్తున్న ఎన్ఆర్జీఎస్ సేవకులకు పెంటపాడు బీజేపీ పార్టీ నాయకులు జామి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం మజ్జిగ వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు గట్టి మాణిక్యాలరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్జీఆర్ఎస్ సేవకులతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అదేవిధంగా ఈ నెల 12వ తేదీ నుండి నూతన పెన్షనర్లకు సైట్ ప్రారంభమవుతోందని, అర్హులందరూ దానిని వినియోగించుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని కోరారు. సంబంధించి ప్రతి ఒక్కరికి మొక్కలు అందించే కార్యక్రమం చేపడతామన్నారు. అదేవిధంగా ఎండలో పనిచేస్తున్న ఎన్జీఆర్ఎస్ సేవకులకు మజ్జిగ వితరణ చేసిన జామి ప్రవీణ్ కుమార్ను అభినందించారు. గత కొన్ని రోజులుగా
ఎన్జీఆర్ఎస్ వర్కులకు సంబంధించిన బిల్లులు పడటం లేదని సేవకులు తమ దృష్టికి తీసుకువచ్చారని బీజేపీ పెద్దల దృష్టిలో పెట్టి వారికి బిల్లులు పడేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జామి ప్రవీణ్ కుమార్, కొత్తపల్లి నాగసత్యనారాయణ, మేడపాటి కృష్ణారెడ్డి, కొవ్వూరి కృష్ణారెడ్డి, పిన్నిండి వెంకటేశ్వరరావు, చుక్కా ప్రసాద్, మేడపాటి ఉదయశంకర్ రెడ్డి, కొత్తపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు పెంటపాడు గ్రామంలో మరి పనికి ఆహార పథకం కార్యక్రమంలో భాగంగా మరి ఎంతో మంది సేవకులు ఉన్నారు. ఎన్ఆర్జేసీ వారందరికీ కూడా ఎండ తాపంలో ఒక మజ్జిగ వితరణ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మా ప్రవీణ్ గారికి, సత్యనారాయణ గారికి, మిగిలినటువంటి మా రెడ్డి గారికి, మిగిలిన వారందరూ కూడా ఎంతో ప్రోత్సాహం ఇచ్చి వారికి ఒక ఓదార్పు ఇవ్వడం. అలాగే ఇక్కడికి వీరందరినీ కూడా సమీకరించి మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పారు, మాకు ఏదో 14 రోజులకు వచ్చేదండి, కానీ ఇప్పుడు చాలా లేట్ అవుతుంది అమౌంట్ అని చెప్పి. తప్పనిసరిగా దీనికోసం మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ఒక పిలుపునిచ్చారు, జనతా వారధి అని. మరి ప్రజలకి, ప్రభుత్వానికి, వారి అవసరాలకి మధ్య వారధిగా ఉండేదానికి మరి భారతీయ జనతా పార్టీ చేస్తున్న కృషిలో భాగంగా ఈ రోజు మజ్జిగ వితరణ చేయడంతో పాటుగా వారికి అవసరమైనటువంటి అవసరాలు తీర్చడానికి కూడా మేము ముందుంటాం అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే ఏదైతే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరి ఏదైతే మొక్కకు వందనం, మరి నా మొక్క నా శ్వాస అనేటువంటి దిశలో మరి మొక్కలు ఉంటే మనకి ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్యం ఉంటేనే మన జీవన విధానం బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటాలని చెప్పేసి వారిని కోరడం, వారు అంగీకరించడం, వారికి మొక్కలు ఇచ్చేటువంటి దిశగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ పెంటపాడు గ్రామంలో పనికి ఆహార పథకం నిమిత్తం ఇక్కడ చేసే వలస సేవకులందరికీ ఈ రోజు బీజేపీ పార్టీ తరఫు నుంచి మా నాయకులు గట్టి మాణిక్యాలరావు గారి ఆధ్వర్యంలో మజ్జిగ పోసే కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు, నాయకులకు మా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మన ప్రీతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆయన ప్రవేశపెట్టినటువంటి పలికి ఆహార పథకంలో పనిచేసినటువంటి ఈ రోజు సుమారు 200 మంది కూలీలకు మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గట్టి మాణిక్యాలరావు గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారికి నా కృతజ్ఞతలు. జై హింద్. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంగణంలో గత 8 వారాలుగా విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు వాసభక్తుల మోహన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం నిర్వహిస్తున్నారు. ఈ చలివేంద్రంలో వేల్పూరి దుర్గా సత్యవతి, మానేపల్లి నాగేశ్వరరావు, మానేపల్లి భారతి, కాండేగుల సత్యనారాయణ, ర్యాలి శ్రీనివాస్, శ్రీగిరి సత్యనారాయణ, వాసభక్తుల శ్రీనివాస్, ముండూరి చిన్నదాము సేవలందించారు. శనివారం ముఖ్య అతిథిగా పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు వత్తెనపల్లి కాశీ, మద్దాల మణికుమార్, 31వ వార్డు ఇన్ఛార్జ్ దాగారపు శ్రీనివాస్, నల్లకంచి రాంబాబు, కాకర్ల శివ, దుర్గాప్రసాద్, వెంకటేష్ తదితరులు సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు చలివేంద్రం ముండూరి చిన్నదాము ఆర్థిక సౌజన్యంతో నిర్వహించారు. వలసలమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో విశ్వబ్రాహ్మణ సంఘం తరపున మోహన్ గారు సుమారు 3 సంవత్సరాల నుంచి ఇక్కడ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మరి అనేక మంది, వేల మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ వేసవకాలంలో దహార్తం అనేది చాలా విషయం, మంచినీళ్ళు దానం చేయడమే చాలా గొప్ప విషయం. అటువంటిది మజ్జిగ చలివేంద్రం పెట్టి ప్రతి వారం కూడా మరి ఇక్కడ పెట్టడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఆయనకి మరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరి అష్టాశ్వర ఆరోగ్యాలతో ఉండి ఇటువంటి సేవా కార్యక్రమాలు అనంతం చేసి మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసి మరి ఈ కార్యక్రమంలో ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ఇవాళ మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎంతో సేవా సమితి ఆధ్వర్యంలో అనేక మున్సిపల్ ప్రభుత్వం తరఫున కూడా మరి ఈ 2 టౌన్లో కానీ 1 టౌన్లో కానీ అనేక చలేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మరి గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే ఇవాళ 20 రూపాయలతోటి ఉన్నది. మరి ఇవాళ కూలింగ్ వాటర్ తోటి ఎక్కడికక్కడ చలేంద్రాలు పెట్టడం, మరి ఏదైతే మజ్జిగ చలేంద్రాలు, అలాగే రసనాలు కానీ, కొంతమంది పుచ్చకాయ మొక్కలతోటి అనేక రకాలైన సేవా కార్యక్రమాలు ఇవాళ తాడేపల్లిగూడెంలో టౌన్లో జరుగుతున్నాయంటే నిజంగా చాలా అదృష్టకరమైన విషయం. ఈరోజు తాడేపల్లిగూడెం బస్టాండ్ దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా కార్యదర్శి అయినటువంటి మోహన్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పట్టణ అధ్యక్షులు వత్తనపల్లి కాశీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభించడం కూడా, మమ్మల్ని ఇందులో భాగస్వాములు చేసినందుకు కూడా మీకు మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇవాళ ఈ సంవత్సరం మరి వేసవి చాలా ఇబ్బందిగా చాలామంది ఈ వేసవిలో మన్నుటెండలో మరి
తిరుగుతున్నటువంటి పాదచారులకు కానీ వాళ్ళకి మజ్జిగ చలివేందని ఏర్పాటు చేసి వాళ్ళందరూ దాహార్తిని తీర్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ మండువేసకి అందరికీ దాహార్తిని తీర్చడం కూడా మరి సేవా కార్యక్రమాల్లో మరి మమ్మల్ని ఎప్పుడు కూడా ముందుంచే మరి మా బొలిశెట్టి శ్రీనివాస్ గారిని మేము ఆదర్శంగా తీసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాల్లో కూడా మేము పాల్పంచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. వెంకటేశ్వర స్వామి గుడి సన్నిధి దగ్గర ఈ మెయిన్ రోడ్లో ఈ మండు వేసవిలో మరి పట్టణ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరపున మన జిల్లా కార్యదర్శి మోహన్ గారు ఏర్పాటు చేసినటువంటి మజ్జిగ చలివేంద్రానికి మరి లోకల్ పెద్దలు అలాగే నాయకులంతా కూడా వచ్చి జయప్రదం చేయడం చాలా సంతోషకరమైన విషయం అండి. మరి ఇంత మండు వేసవిలో ఈ దాహార్తిని తీర్చడం అనేటటువంటిది ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులుగా భావిస్తున్నాం. దీనికి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మోహన్ గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాన్ని ఆయనకి సహకరిస్తున్నటువంటి సభ్యులందరికీ కూడా మరి సహకరించవలసిందిగా కోరుతూ ఇటువంటి కార్యక్రమాలు ఆయన ప్రతి వారం లేదా ప్రతి సందర్భంలోనూ చేయాలని అలాగే మరి మనకి ఈ కార్యక్రమానికి ఇటువంటి సేవా కార్యక్రమాలకి మద్దతు తెలుపుతూ మనందరినీ కూడా ముందుకు నడిపిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు వారి యొక్క ఆశీస్సులతోటి ప్రతి ప్రతి సెంటర్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి అర్బన్ ప్రాంతాలలో కూడా ఉపాధి పనులు కల్పించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండిలి సోమరాజు ప్రభుత్వాలను కోరారు. కుంచనపల్లిలో ఉపాధి పనుల ప్రాంతంలో ఉపాధి కూలీలతో సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం పట్టణానికి ఆనుకుని ఉన్న మండలంలో 4 గ్రామాలను పట్టణంలో విలీనం చేస్తూ వచ్చిన ప్రకటనల కారణంగా 2 సంవత్సరాల పాటు ఉపాధి పనులు లేకుండా చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వట్టి సీతారామయ్య, కండవల్లి రత్నకుమారి, గుడ్ల నరసమాంబ, దేవరికి సంధ్య, నాచురంగ ధనలక్ష్మి, గుగ్గులపు సూర్యనారాయణ, కుందేటి ముసలయ్య, ర్యాలీ దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఉపాధి పని కూలీలందరూ కూడా పట్టణం పెడుతున్నటువంటి ఉపాధి హామీ చట్టం, ఈ చట్టాన్ని కాస్త పథకం కింద మార్చారు, విబి రామ్జీగా మార్చారు. ఇది జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది అంటారు. అయితే విబి రామ్జీ పథకం వల్ల కూలీలకు నష్టం జరుగుతుంది తప్ప దీనివల్ల కూలీలకు ఉపయోగం ఏమీ లేదు. తక్షణమే ఆ కొత్త చట్టాన్ని రద్దు చేయాలని మేము కోరుతున్నాం. అలాగే పాత చట్టం ఏదైతే ఉందో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు గతంలో 2 సంవత్సరాలు ఈ తాడేపల్లిగూడెం పట్టణానికి ఆనుకున్నటువంటి ఉంగుటూరు గ్రామంలో మండల ఆఫీస్ నుండి నారాయణపురం వెళ్లే రహదారిలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు 40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించబోయే సీసీ రోడ్లు నిర్మాణానికి ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు, విద్యుత్ వంటి ప్రాథమిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు మండల జనసేన, టీడీపీ, బీజేపీ అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డ్ డైరెక్టర్, పెంటపాడు మండలం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు కాజులూరి దుర్గా మల్లేశ్వరరావు జన్మదిన వేడుకలు, పెంటపాడు మండలం జనసేన అధ్యక్షులు పొల్లాబాబీ, ద్వారకా తిరుమల బోర్డు సభ్యురాలు, జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ కసిరెడ్డి మధులత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, కట్టుబోయిన కృష్ణప్రసాద్, చెరుకూరి జగత్ సోమశేఖర్, మైలవరపు పెద్దబాబు, కొనగళ్ల హరినాథ్, కొవ్వూరి లక్ష్మారెడ్డి, ఏనుగు మురళి, ఆకుల నాని పాల్గొన్నారు. మిత్రులు కాజులూరు మల్లేష్ గారు మాకు ఇప్పటి నుంచి కాదు, ఆయన
మెగా అభిమానిగా సుమారు 2009 నుంచి ముందు నుంచి మాకు పరిచయం. ఆయన మెగా అభిమానిగా అలాగే ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు. అలాగే జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆయన జనసేన పార్టీకి పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తి అలాగే మాకు చాలా ఆప్తుడు. మాకు ప్రజారాజ్యం నుంచి అండదండలుగా మాకుంటూ మా ఎదుగుదలలో కూడా ఆయన పాత్ర చాలా ఉంది. ఎందుకంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పెంటపాడు మండలం బీసీ సంఘ అధ్యక్షులుగా అలాగే ఈరోజు మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఆయన సేవలు అందిస్తున్నారు. ఆయన సేవలు అలాగే జనసేన పార్టీకి మరింతగా ఉండాలి. ఆయన ఇంకా మంచి మంచి పదవులు అధిరోహించాలని ఈ జన్మదినం పురస్కరించుకుని ఆయన ఇంకా ఎత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా పెంటపాడు మండలానికి చెందిన రావుపాడు గ్రామానికి చెందిన మల్లేష్ గారు మా సహచరులు మార్కెట్ యార్డ్లో మాకు ఒక డైరెక్టర్ అయిన మల్లేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా మండల పార్టీ అంతా తరపున ఈ రోజు తెలియజేయడం జరిగింది. ఆయనకి మరిన్ని ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఉన్నత పదవులు అధిరోధించాలని మా పెంటపాడు మండల జనసేన పార్టీ తరపున తెలియజేసుకుంటున్నాం. స్థానిక సిపాయిపేట జేసీపీ వర్షిప్ సెంటర్లో ఆల్ ఇండియా క్రిస్టియన్ కమ్యూనిటీ సమావేశం జరిగింది. నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్న పరిస్థితులపై వాటిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాస్టర్ల అవగాహన సదస్సు నిర్వహించారు. 8 జిల్లాల నుండి పాస్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రైస్తవ సేవకులు దేశంలో ప్రజలకు పరివర్తన చెందేలా దేవుడు పక్షముగా సేవ చేస్తున్నామన్నారు. అనేక మంది జీవితాలు మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. క్రైస్తవ సమాజం ద్వారా దేశంలో ఏ విపత్తు వచ్చినా కులమతాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవ చేస్తున్నామన్నారు. కానీ నేటి సమాజంలో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని అన్నారు. దానిపై ఈ నెల 24వ తేదీ తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. ఉదయకాల సమయంలో తాడేపల్లిగూడెం జేసీపీ వర్షిప్ సెంటర్ మా ఆల్ ఇండియా క్రిస్టియన్ కమిటీ 2 తెలుగు రాష్ట్రాల గౌరవ అధ్యక్షుడైనటువంటి ఆర్చ్ బిషప్ ముగ్గల ఐజక్ గారి యొక్క మందిరంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ మీటింగ్ కి దాదాపు 7-8 జిల్లాల నుంచి ముఖ్యమైనటువంటి నాయకులు ఈ స్థలానికి నడిపించబడ్డారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి క్రైస్తవ సేవకులు క్రైస్తవ ప్రజలు మరి దేశంలో గాని రాష్ట్రంలో గాని మానవులలో పరివర్తన కలగజేసే విధంగా దేవుని పక్షముగా దేవుని సేవ చేస్తూ అనేక మంది జీవితాలు మార్చడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. క్రైస్తవ సమాజం ద్వారా దేశంలో జరుగుతున్నది ఏంటంటే ప్రారంభం నుంచి కూడా ఉచిత విద్య ఉచిత వైద్యము అనేక మంది సార్లు తుఫాన్లలో లేదంటే భూకంపాలు వచ్చినప్పుడు గాని ఇంకా తెగుళ్ళు వచ్చినప్పుడు గాని క్రైస్తవ సమాజం కుల మతాలకు అతీతంగా మరి మా క్రైస్తవ సమాజంలో అనేక మంది మిషనరీలు సేవకులు కలిగిన వారు అట్లాంటి ఉపద్రవాలు కలిగినప్పుడు నిలబడి ఎంతో స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు గాని ఆర్థిక వనరులు గాని వైద్య సేవలు గాని అందిస్తూ లేదా రాష్ట్రాలు గాని ఎక్కడ కూడా హానికర కాదని మీకు మనం చేస్తూ ఉన్నాం. బైబిల్లో చెప్పినట్లుగా ఎవరైనా చెంప మీద కొడితే మరొక చెంప చూపించేటువంటి పరిస్థితులు ఉన్నాం తప్ప ఎవరి మీద దాడి చేసేటువంటి వ్యక్తులుగా మేము లేము. ఈ రోజు ఆల్ ఇండియా క్రిస్టియన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పాస్టర్ సదస్సులో మేము పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో దళిత క్రిస్టియన్ మీద దళితుల మీద ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఎవరైతే దాడులకు ఎగబడుతున్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా 1950 క్రిస్టియన్స్ ఆర్డర్ ఇచ్చారు మొన్న సుప్రీంకోర్టు. ఇచ్చినప్పుడు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా లేదు అని ఇవ్వడం జరిగింది. దాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుచేతంటే ఆ రోజున ఈ దళితులైనటువంటి ఈ మాలామాదిగులు గుడికి బడికి రాని ఉన్నప్పుడు అప్పుడు క్రైస్తవ మిషనరీలు హక్కును చేర్చుకుని వీరికి చర్చిలు కట్టించి వీరికి మామూలుగా హాస్పిటల్స్ విద్య నేర్పించడం వల్ల ఈ రోజు ప్రత్యేకంగా వెళ్ళారు తప్ప వీరు బలవంతంగా పంపించింది మాత్రం అప్పుడున్నటువంటి మనువాదులు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో నేను నాతో పాటుగా మందకృష్ణన్న అలాగే పాస్టర్ నోవా గారు అలాగనే ఇంకొక 2-3 పెద్దలు కూడా మాతో వచ్చినప్పుడు మేము
జస్టిస్ కేజీ బాలకృష్ణ కమిషన్ ఈ నెల 27వ తేదీ కలిసి పోయిన నెల 27వ తేదీ కలవడం జరిగింది. దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇవ్వాలి. దాని పక్షం ఈ నెల 24వ తేదీన మన తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఆల్ ఇండియా క్రిస్టియన్ కమిటీ వారు నిర్వహించినటువంటి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు, అలాగే దళిత క్రైస్తవులు నష్టపోతున్నటువంటి ఎస్సీ స్టేటస్ గురించి మరి కార్యాచరణలో భాగంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. క్రైస్తవులు చేసే పని ఏమిటి? మారండి అని చెప్తాము, అలాగే మంచి క్రమంలో నడవండి అని చెప్తాము, దేశం కోసం ప్రార్థన చేస్తాము, దేశ నాయకుల గురించి ప్రార్థన చేసే వాళ్ళమే తప్ప ఎవరికి ఇంత హాని కూడా చేయనటువంటి వారు, నష్టపోయిన వారం, మరి మేము అనగారిన వర్గాల వారం, వివక్షత కలిగిన వారం, మరి మా పట్ల మీరు ఇంత చిన్న చూపు చూస్తే మాకు ఎవరు చెప్పుకోగలుగుతాము? కాబట్టి మనందరం కలిసి ఇక్కడ అందరూ అన్నదమ్ముల్లాగా అందరం కలిసి మరి ఈ పోరాటం అనేది మనం చేయవలసి ఉంటారు. మనం చేసి ఇంకా మరి మన తోడు మన స్నేహితులైన మన విశ్వాసులైన అందరూ కూడా మొబిలైజ్ చేసి మరి మనం ఏదైనా దళిత క్రైస్తవులు ఎస్సీ స్టేటస్ పొందాలి. తాడేపల్లిగూడెం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో శనివారం వేసవి శిక్షణా తరగతులు ముగింపు వేడుక జరిగింది. ఈ శిక్షణా తరగతి కార్యక్రమంలో ప్రతివీరస్వామి, రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగి ఏ జనార్దన్ రావు, ఎల్ఐసి విశ్రాంతి ఉద్యోగి జి బాపే శర్మ, మల్లిపూడి షర్మిల, వి జాన్బాబు, కెవి సత్యప్రకాష్, ఆకుల ప్రసాద్, కోపల్లి శ్రీనివాస్, విఏకే బాపూజీ, కె ప్రశాంతి, కోపల్లి శ్రీనివాసులు వాలంటీర్లుగా, ఇన్ఛార్జ్ గ్రంథాలయ అధికారి వైవి సాయిబాబు, షిరిడి సాయిబాబా వేషధారణలో విద్యార్థులను అలరించారు. గ్రంథాలయ ఇన్ఛార్జ్ వైవి సాయిబాబు, అసిస్టెంట్ లైబ్రరీ బి మధుసూదన్ రావు, తంగెళ్ల మురళి, సత్యనారాయణ, ఈ నాగమణి, సూర్య, రమ్య, అఖిల్ ఇతరులు పాల్గొన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు షీల్డ్లు, సర్టిఫికెట్లు అందజేశారు. స్థానిక సుబ్బారావుపేట 5వ వార్డు నందు దివ్యాంగుల పిల్లల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలఈశ్వరయ్య, ఎం చంద్రకుమారులు ఇంటింటి సర్వే నిర్వహించి సమగ్ర శిక్ష దివ్యాంగుల పిల్లలకు కల్పిస్తున్న సదుపాయాలు, కరపత్రాలు అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ బడి వయసు ఉన్న దివ్యాంగుల పిల్లలకు నార్మల్ పిల్లలతో సమానంగా చదువుకోవడానికి అన్ని అవకాశాలు కల్పించిందని, పరీక్షల్లోనూ ఉద్యోగాలను రాయితీలు కల్పించిందన్నారు. దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్లో స్ఫూర్తిని నింపి, ఆత్మధైర్యాన్ని నింపి చదువు వైపు బాటలు వేయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సత్యవతి, ప్రియాంక, రత్నకుమారి, దివ్యాంగుల పిల్లలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం సుబ్బారావుపేట శ్రీనివాస రామాలయంలో స్థిరవారం ఉదయం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. వట్టిపోలు రాము, రామలక్ష్మి దంపతులు మహాప్రసాద వితరణ చేశారు. స్వామివారికి కండువ, దండ, గజమాల కొల్లా పార్వతీదేవి కుటుంబ సభ్యులు సమర్పణ చేశారు. గరగ బాలరమేష్, ప్రత్యూష దంపతులు పిల్లలు చిరంజీవి సాయి లక్ష్మి, చిరంజీవి జస్విక పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సుబ్బారావుపేట 5వ వార్డు పాబుల వారి వీధంలో వేయించేసిన శ్రీ శ్రీనివాస రామాలయంలో మరి వారు శనివారం సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే భక్తులు కూడా విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మరి అయితే ఇవాళ స్వామివారికి నైవేద్యం చేయించిన దాతలు శ్రీ ఒట్టుపోలు రాము, శ్రీమతి రామలక్ష్మి దంపతులు, అలాగే మరి కండువాదండకి సహకరించిన దాతలు శ్రీ కొల్లా పార్వతి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే ఇక్కడ మరి దాదాపు 200 వారాలుగా పైగా నుంచి కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే మరి వాళ్ళ ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన శ్రీ గరగా బాలరమేష్, శ్రీమతి ప్రత్యూష గారు, మరి అలాగే జస్విక గారికి వారి పుట్టినరోజు సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం జరుపుతున్నారు. మరి వారికి ఆలయ కమిటీ తరఫున అలాగే మరి భక్తుల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ అన్నదాన కార్యక్రమానికి గరగా బాలరమేష్, ప్రత్యూష దంపతుల పుత్రిక పిల్ల జాస్విక పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతున్నది. మరి ప్రతి శనివారం కూడా భక్తులు ఈ అన్నదాన కార్యక్రమాలు వాళ్ళ ఇంట్లో పుట్టినరోజులు జరిగినా, ఏదైనా మంచి కార్యక్రమాలు జరిగినా, పెళ్లి రోజులు జరిగినా, లేదా ఏది శుభకార్యాలు జరిగినా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా సరే ముందుగానే బుక్ చేసుకుంటే 2-3 వారాలకు ముందుగా బుక్ చేసుకోవాలి. ఇంచేతంటే ఆ వారం వాళ్ళకి కావాల్సి వచ్చినట్లయితే 2-3 వారాలకు ముందుగానే బుక్ చేసుకోవాలి, లేకపోతే బుక్ అయిపోతాయి. కాబట్టి
వరుసగా బుక్ చేసుకుని ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కళ్ళకి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి వాళ్ళు మునుముందు కూడా ఈ గుళ్ళో అనేక కార్యక్రమాలు చేయడానికి వాళ్ళకి అన్ని రకాలుగా భగవంతుడు సహకరించవలసిందిగా కమిటీ తరఫున ధన్యవాదాలు. తాడేపల్లిగూడెం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపాన గల వెంకటేశ్వర స్వామి వారి గుడిలో గత 410 శనివారాలుగా నవరత్నాల టీం ఆధ్వర్యంలో అన్న సమారాధన జరుగుతుంది. 411వ శనివారంగా నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమానికి దాతలుగా కళ్యాణి పుట్టినరోజు సందర్భంగా కునాల మంగారావు, కళ్యాణి దంపతులు, వారి కుటుంబ సభ్యులు మరియు మహాశివభట్టు లక్ష్మణరాజు, శివరాణి దంపతులు తమ కుమారుడు ఫణివర్మ పుట్టినరోజు సందర్భంగా సహకరించారు. నవరత్న టీం సభ్యులు సేవలందించారు. మన తాడేపల్లిగూడెంలో ప్రతి శనివారం వెంకటేశ్వర గుడి బస్టాండ్ దగ్గర ఉన్న వెంకటేశ్వర గుడి వద్ద అన్న సమారాధన జరుగుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. దాతల సహాయ సహకారాలతో జరుగుతుంది. అందులో భాగంగా ఈ వారం 411వ వారం అండి. 411వ వారంలో ఈ వారంలో తాడేపల్లిగూడెం వాస్తవ్యులు మహాశివభట్టు లక్ష్మణరాజు గారు, శివరాణి దంపతులు, వారి కుమారులైన శ్రీ శ్రీ సత్య ఫణిశర్మ గారు, శ్రీ విక్రమాదిత్య వర్మ గారు, ఫణిశర్మ గారు పుట్టినరోజు అయిన సందర్భంగా అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా ఈరోజు అన్న సమారాధనకు సహకరించడం జరిగింది. వారికి వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపాకటాక్షాలు ఎల్లవేళలో ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. నవరత్నాల టీము అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న. మనం ఏదైనా సరే ఇంకా కావాలని కోరుకుంటాం. అదే మధ్యాహ్నం ఒక భోజనం మాత్రం కడుపు నిండా తిన్నాక చాలు అన్న మాట అంటాము. ఒక్క అన్న సమారాధన మాత్రమే దానికే జరుగుతుందండి. అలాగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.